చేర్చుకోలేకుండా జీవిస్తున్నావా? ఈ సభలు ఎందుకు దైవజుడు ఇంత ఖర్చుతో, ఎందుకు ఇంత భారంతో పెడుతున్నా తెలుసా? ఇదిగో ఒక్క వ్యక్తి అయినా హృదయంలోకి ఏసైని చేర్చుకుంటారని. ప్రేమటువంటి సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఇంకా దేవునికి దూరంగా ఉంటుందా? ఈ రాత్రి హృదయం ఏసైకి ఇస్తానని తీర్మానం చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించిందో తెలియదు. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియ సహోదరి, దయచేసి రాత్రి నీ హృదయంలోకి యేసయ్యని చేర్చుకుంటావా? హల్లెలూయా. అయ్యా, నా జీవితం నీకు ఇస్తా, నా హృదయం నీకు ఇస్తా. ప్రభువా, నన్ను మార్చండి, నన్ను పవిత్రపరచండి. ప్రభువుని అడగండి. హల్లెలూయా. ఇదే మిక్కిలి అనుకోల సమయం. అమ్మ, తమ్ముడు, చెల్లి, అక్క, ఇవెక్కడున్నా, రోడ్డు మీద ఉన్నా, చెట్టు క్రింద ఉన్నా, ఇంట్లో పడక మీద ఉన్నా, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం యేసయ్యకి ఇవ్వు. దేవుడు బాధపడ్డాడు. దేవుడు ఆదిలో అందరి హృదయాలు పాడైపోయాయి. అనవసరం మానవుని తయారు చేస్తున్నాడు. దేవుడు దుఃఖపడ్డాడు. నిన్ను బట్టి దేవుడు దుఃఖపడకూడదు. కరోనా కొన్ని లక్షల మంది చచ్చిపోయారమ్మా, కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంత అవకాశం ఇచ్చాడు, మనకి ఎంత కృప ఇచ్చాడు. ఈ రోజు నువ్వు ఉండగలిగావంటే దేవుడి కృప, మనం బ్రతికినామంటే దేవుని కృప. కాబట్టి ఆయన హృదయంలో చేర్చుకో, ఆయన హృదయంలోకి ఆహ్వానించు. నేను పాపి, నేను ఒప్పుకో, నీ హృదయాన్ని సరి చేసుకో. ఈ రోజే దేవుడి హృదయంలోకి వచ్చును గాక, నీ హృదయం తెరచును గాక, నీ హృదయం దర్శించును గాక, నిన్ను దేవుడు దర్శించును గాక, నిన్ను మార్చును గాక, నీ హృదయం శుద్ధీకరించును గాక. Glory to God. Hallelujah. దేవుడు ఇప్పుడు నీలోకి ఆ యొక్క శక్తిని యేసు నామములో పంపును గాక. మీ బలహీనతలు పారిపోబోతున్నాయి. మీలో దురాత్మలు బయటికి పారిపోవాలి, వెళ్ళిపోవాలి. యేసు నామములో ప్రతి చేతలో శక్తులైన, శత్రు శక్తులైన, దయ్యపు శక్తులైన మీలో ఉన్నవి బయటకు వచ్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.